పరిశుద్ర గొప్ప దేవా నీకు స్తోత్రం స్తుతి మహిమ గంతే ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాదాల దగ్గరకు వచ్చేటకు నాయనా తండ్రి, మీరు మాకు ఇచ్చిన ధన్యతకే వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, పాపము అలాగే విశ్వాసము ఈ రెండింటి గురించి మేము ధ్యానిస్తుండగా భయము మరి అలాగే ప్రభా నా తండ్రి బోల్డ్నెస్ అయిన ధైర్యంని గురించి మేము మాట్లాడుకుంటుండగా కృప చూపించి మాలో ఉన్న భయాన్ని, మాలో ఉన్న పాపాలని తొలగించి ప్రభా నీ విశ్వాసాన్ని, నీ ధైర్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను ఇవాళ చెప్పాల్సిన అంశానికి టైటిల్ ఏమిస్తున్నానంటే సిన్ వర్సెస్ ఫెయిత్. సిన్ వర్సెస్ ఫెయిత్, పాపము అలాగే విశ్వాసము, భయము, కరేజ్ అండి. అంటే భయముకి అలాగే అంటే ఫియర్కి కరేజ్కి మధ్యలో వ్యత్యాసము ఇవన్నీ ఏంటి, అసలు భయం ఏంటి, పాపం ఏంటి, విశ్వాసం ఏంటి అని చెప్పేసి ఆ రకంగా మనం ధ్యానించుకుంటూ విశ్వాస వీరుల గురించి మనం మాట్లాడుతూ మనం ఏ రీతిగా విశ్వాస వీరులుగా బ్రతకగలము, నిబ్బరంగా ధైర్యంగా దేవుని సన్నిధిలోనికి రాగలము, ఏమి చేస్తే రాగలము. నువ్వు దేవుని సన్నిధిలోకి గడపలేకపోతున్నావా, దేవుడిని ప్రార్థన ఆలకించట్లేదని భయపడుతున్నావా, ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచన చేస్తుంటే ఈరోజు వాక్యము నీకోసమని దేవుని పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో సిన్ వర్సెస్ ఫెయిత్ ఇవి రెండు ఎంత వ్యత్యాసమైనవి అనేది చూద్దామండి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకు తెలుసు, అక్కడ ఏంటంటే విశ్వాస వీరులు అనడానికి వీరంతా విశ్వాస వీరులు అంటే విశ్వాసం గురించి రాయబడింది. మొట్టమొదటిగా విశ్వాసం అంటే ఏంటో మనకు తెలుసు అండి. ఏదైతే జరగాల్సిందో జరగాలని మనం కోరుకుంటున్నామో, క్లుప్తంగా చెప్తున్నానండి అందరికీ అర్థమయ్యే భాషలో, ఏంటంటే జరగాలి అని మనం కోరుకునే దాన్ని జరిగే సూచనలు కనిపించకపోయినా జరుగుతుందని నమ్మి దేవుని పైన భారం పెట్టడమే విశ్వాసం. మళ్ళీ చెప్తున్నానండి, జరగాలని మనం కోరుకుంటున్న దాన్ని మెంచేయండి దేవుని నుండి, దేవుడు చెప్పినవి అది కూడా జరగాలని కోరుకుంటూ ఎదురు చూస్తున్న సంఘటనని, సందర్భాలని అవి జరుగుతాయో జరగవో నిరీక్షణ లేకపోయినను, మనకి ఏ ఆధారాలు లేకపోయినను అది జరుగుతుంది ఖచ్చితంగా అని నమ్మడమే విశ్వాసము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ విశ్వాసాన్ని మనము మరి ఈ విశ్వాస వీరులు ఎలా పొందుకున్నారు అంటే, ఆ విశ్వాసంలో ఎలా ఉండగలిగారు అంటే, వాళ్ళు పొందుకున్న దేవుని మాటలు, దేవుని పైన ఆధారపడ్డారు, దేవునితో జీవించారు. మరి ముఖ్యంగా పాపము లేని వారిగా బ్రతికారండి. అంటే పాపం లేని వారు ఎవరూ లేరు, కానీ పాపంలో పడినను పాపము నుండి విడుదల పొందుకున్నారు. ఎలా అంటే క్షమాపణ పొందుకున్నారు, ఒప్పుకొని విడిచిపెట్టారండి. అబ్రహామే కావచ్చు, లేకపోతే మరి దావీదే కావచ్చు, లేకపోతే మోసెస్ కూడా ఏమనుకున్నాడంటే చంపేసి పారిపోయాడు కదా అండి. నిజం చెప్పాలంటే తప్పు చేశాడు, మనుషులని హత్య చేయడం తప్పే, కానీ అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు, కానీ తనైతే తప్పి పారిపోయాడు. కానీ తర్వాత ఎప్పుడైతే దేవుడే తన దగ్గరికి వచ్చాడో, తను ఆ తప్పనే ఒప్పుకున్నాడో లేదో మనకి బైబిల్లో రాయబడలేదు, కానీ తనకి మరి ఏంటంటే సున్నతి లేనందువలన ఒక సమయంలో పిలిచిన దేవుడే చంపబోయాడండి. కానీ వెంటనే రక్త ప్రోక్షణ జరిగి అక్కడ మరి అతనికి మరి విడుదల అనేది జరిగింది. అవన్నీ ధ్యానించాలంటే మళ్ళీ ఇంకా చాలా సమయం పడుతుందండి. ఏదేమైనా కానీ ప్రతి ఒక్కరు కూడా వారు చేసిన తప్పులను ఒప్పుకుంటూ విడిచిపెట్టుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ దేవుడు మరి చెప్పిన వాగ్దానాలకి నిరీక్షణ కలిగి మరి వారు అవన్నిటిని పొందుకున్నారంటే, పొందుకుంటామని విశ్వసించారు. కొంతమంది పొందుకోకుండానే నిద్రించారు, కానీ మేము కాకపోయినా మా తర్వాత వారు పొందుకుంటారని వారు మరి ఏ రీతిగా అంటే మెట్లు వేసినట్టుగా. అంటే మనం ఇప్పుడు కరెక్ట్గా ఉదాహరణ చెప్తానండి. మనం ఇల్లు కడతాము. ఒకప్పుడు ఇల్లు అంటే ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ మన ఏరియాలో, మన దగ్గర, మన తెలుగు వాళ్ళ దగ్గర అనుకుందాం కాసేపు. మనకి ఏంటంటే ఒకటే ఫ్లోరు, ఒకటే కింద గ్రౌండ్, అంతే. పైన గూనెలు ఉన్నాయా, డాబాలు ఉన్నాయా, తక్కువ. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇల్లు కడితే ఎవరైనా సరే దానిపైన ఎన్ని ఫ్లోర్లైనా వచ్చినా దృఢంగా 4 కావచ్చు. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు గవర్నమెంట్ అంటే మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. 3 ఊరిని బట్టి, ఆ కాలనీ బట్టి, ఆ ఏరియాని బట్టి పర్మిషన్లు ఇస్తున్నారు. కానీ మామూలుగా అయితే ఎన్ని ఫ్లోర్లు కట్టినా దృఢంగా ఉండేలాంటి ఫౌండేషన్ అనేది ఇప్పుడు 100% ప్రతి బిల్డింగ్ కట్టే వాళ్ళు చేస్తున్నారండి.
కొన్ని సంవత్సరాల కింద కూడా అలా కట్టకపోవచ్చు. ఏదో 2 ఫ్లోర్లకి చాలు, మా స్తోమత ఇంతే, మాకు ఇంతే బలం ఉంది, ఇంతే డబ్బులు ఉన్నాయి, మాకు ఇది చాలు మా ఫ్యామిలీకి అనుకొని 1-2 ఫ్లోర్ల మట్టుకే కొంతమంది కట్టుకొని అంతే స్టాండర్డ్ లెవెల్లో కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే పునాదులు లోతుగా తవ్వుతూ మరి బలంగా దృఢంగా పెద్ద పెద్ద పిల్లర్స్ ఇస్తూ, చిన్న స్థలమైనా సరే అండి, కొన్ని చోట్ల చూస్తే సన్నగా ఉంటాయి, క్షమించండి నేను డివేట్ అవుతున్నాను, కానీ ఆ సన్నగా ఉంటుంది అది అంత దృఢంగా, పైకి మాత్రం బోళ్ళు లేపేస్తూ ఉంటారు. కొన్ని ఫ్లోర్స్ లేపడా ఎంత శక్తి కూడా కడతా, అంటే అలాంటి పునాదండి నేను చెప్పేది. సో అంటే మన పూర్వీకులు కూడా ఈ విశ్వాస వీరులు కూడా వాళ్ళు కూడా ఎలా అంటే వాళ్ళ విశ్వాసం అనే పునాది, వాళ్ళ పరిశుద్ధత అనే పునాది పైన వాళ్ళు నడిచిన మార్గంలో మనం నడుస్తూ మనము ఆ యేసు రాకడలోనూ అలాగే మరి తర్వాత ఆయన 2వ రాకడలోనూ మనం సంపూర్ణం అవ్వాలనేది దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక. ఎలా అయితే తరతరాల వరకు ఈ బిల్డింగ్ ఎప్పటికైనా ఉంటుంది అన్నట్టుగా, సంవత్సరాన్ని ఉన్నట్టుగా ఆ రీతిగా బందోబస్తుగా వాళ్ళు విశ్వాసానికి పునాదులు వేశారు. ఆ విశ్వాసంలో మనం ముందుకు సాగుతున్నాం. వారిని బట్టి మనము ఈరోజు విన్నా కూడా మనకి విశ్వాసం, వారి గురించి ధ్యానించినా కొద్దీ మనకు విశ్వాసం కలుగుతూ ఉంటుందండి. అయితే వీరు విశ్వాస వీరులు అవ్వడానికి మరొక కారణం ఏంటంటే చెప్తున్నాను, అంటే ఒకటే కారణం అండి, వాళ్ళు పాపంలో జీవించలేదు. పాపము జరిగినను, పాపంలో పడిపోయినను తిరిగి లేచారండి. ఇదొక్కటే ఇంకా మూలం. మన క్రైస్తవ జీవితానికి నిజమైన పునాది ఏంటంటే పాపము లేని జీవితం జీవించడమే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారు మనతో చెప్తున్న మాట, నేను పాపము లేని వాడిని, నేను పరిశుద్ధుడను, కాబట్టి నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పేసిన మాట. యాజ్ ఐ యామ్ హోలీ యు ఆల్సో బీ హోలీ అని చెప్తున్నాడు. ఈ పరిశుద్ధతన వలనే మనము ఎలాంటి వాటినైనా ఎంతటి వాటినైనా జయించగలము. ఎలాంటి స్థితులు, పరిస్థితులు, శోధన, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినను నిలబడగలము. మనకి ఏ సమస్య వచ్చినను ధైర్యంగా దేవుని దగ్గరికి, ఆయన కృపా సింహాసనం దగ్గరికి మనం ఏ రీతిగా వెళ్ళగలమంటే పాపం లేని వారమైతేనే వెళ్ళగలం. పాపము మనలో ఉంటే ప్రార్థనాత్మ రాదు, ప్రార్థన చేసిన జవాబు రాదు. మళ్ళీ అంత మాత్రమే కాదు, అసలు ప్రార్థన చేయలేమండి, ఆ మనసు సహకరించదు. ఉదాహరణలు చూద్దామండి ఒక 2, ఎందుకంటే మనకు చాలా అవసరం. నేను ఉదాహరణలతోనే ముందుకు సాగుతున్నాను. బైబిల్ ఎప్పుడు మనకి నేర్పిస్తేది, నడిపించేదిగా ఉంటుంది. బైబిల్లో ఉన్న సత్యాలన్నీ మనము పాటించినప్పుడు దేవాది దేవుడు మనల్ని ఉజ్జీవింపజేస్తాడు, మనల్ని సరిచేస్తాడు. మనము నిజంగా మనం ఇప్పుడు ఏ ఫ్లోర్లో ఉన్నామో తెలియదు, కానీ అబ్రహాము తర్వాత మనం యేసు ప్రభు తర్వాత ఏ ఫ్లోర్లో ఉన్నామో తెలియదు, కానీ యేసు ప్రభు రాకడ వచ్చేసరికి మనము ఆయన స్థాయిలో, ఆయన స్వరూపంలో మార్చబడాలి అన్ని విషయాలలో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఉదాహరణలు చూస్తే ఒక్కసారి జాన్ ద బాప్టిస్ట్ అలాగే రాజైన హెరోదుని జ్ఞాపకం చేసుకుందామండి. ఆ కాలంలో అంటే యేసు ప్రభు వారు పుట్టిన సమయంలో హెరోదు గారు రాజుగా ఉన్నారు. అయితే ఆ సమయంలో యోహాన్ ద బాప్టిస్ట్ ఏం చేస్తాడంటే, హెరోదు పాపం చేస్తే వెళ్ళి డైరెక్ట్గా హిట్ చేస్తాడు, డైరెక్ట్గా గద్దిస్తాడు. అప్పుడు హెరోదుకి కోపం వచ్చి, హెరోదు మరి ఎవరితో పాపం చేస్తున్నాడు ఆమెకి కోపం వచ్చి, ఈయననైతే చంపించేశారు, నేను కాదనట్లేదు, కానీ అక్కడ హెరోదు బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే భయపడతాడండి. ఎవరికి తెలుసా? జాన్ ద బాప్టిస్ట్కి భయపడతాడు. ఎందుకంటే ఈయన పరిశుద్ధతను బట్టి, ఈయన మంచి వాడని, ఈయన దేవుని బిడ్డని, ఈయన ఒక ప్రవక్తని, ఈయన దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని భయపడి మరి అతన్ని మాటకి మరి విలువ కూడా ఇస్తాడు, భయపడతాడండి, దూరంగా ఉంటాడు. నిజం చెప్పాలంటే హెరోదు కూడా ఏమీ చేయలేకపోతాడు. కొన్ని సంవత్సరాల పాటు భయపడి దూరంగా ఉంటాడు. ఎందుకంటే తెలుసా అండి, ఆ భయం అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు భయం కూడా చెప్పబోతున్నాను, భయం గురించి, కరేజ్ గురించి కూడా మాట్లాడబోతున్నాను. కాబట్టి ఆ భయం ఎలా వచ్చిందంటే, మరి ఎందుకంటే తనలో ఉన్న పాపము అతనికి పిరికితనం కలగజేసింది. తర్వాత కూడా మరి ఆయన జాన్ ద బాప్టిస్ట్ చనిపోయిన తర్వాత కూడా యేసుప్రభు వారు అక్కడ అద్భుతాలు చేస్తున్నాడనే విషయం విని ఆయన ఈ జాన్ ద బాప్టిస్టే తిరిగి వచ్చాడేమో అని భయపడుతున్నాడండి. జీసస్ ఇంకొక వ్యక్తి అని అనుకోవట్లేదు, వాళ్ళిద్దరు కలిసి పెరిగిన వాళ్ళే, కలిసి జీవించిన వాళ్ళే అని కూడా మర్చిపోయి మరేమనుకుంటే ఈ జాన్ ద బాప్టిస్టే తిరిగి లేచినట్టున్నాడని భయపడుతున్నాడు. ఎందుకంటే తనలో ఉన్న పాపము తనకి తెలుసు కాబట్టి. అలాగే మన జీవితంలో కూడా పాపం అనేది మనలో వెళ్తే భయం అనేది ఆటోమేటిక్గా ఉందండి. మనం భయపడుతున్నాం దేనికైనా అంటే ఫస్ట్ మనలో ఉన్నది ఏంటి తెలుసా అండి? పాపం ఉందని. పాపం నుండి మనం విడుదల పొందుకోవాలి. నేను అన్ని రకాల భయాల గురించి చెప్పట్లేదు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి భయం అడ్డం వస్తుంది, అలాగే కొన్ని పొందుకోవడానికి భయం అడ్డం వస్తుంది. ప్రతిదానికి మనం భయపడతా ఉంటాము. అట్లా కొన్ని సందర్భాలు ఉంటాయండి.
చెప్పనండి, నేను 100% భయపడుతున్న ప్రతి ఒక్కరిలో పాపం ఉందని నేను చెప్పను, కానీ 99% భయము అంది అంటే దాని వెనకాల ఒక పునాది రాయి, మరి పాపం అనే బీజం కూడా ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత చూస్తే కయీను గురించి ఆలోచిద్దాం. ఏబేలు కయీను గురించి కూడా ఆయన కూడా ఏం చేస్తాడు తెలుసా, మరి ఆయనలో ఉన్న తప్పు ఆయనకు తెలుసు, ఆయనలో ఉన్న పాపం ఆయనకు తెలుసు. తండ్రి దేవుడు వచ్చి అడుగుతాడు, ఎక్కడ నీ సహోదరుడు ఎక్కడంటే నాకేమైనా తెలుసా అని మరి కోపంగా మాట్లాడతాడు, అంటే దూషించుకుంటూ మాట్లాడతాడు. దేవుడే మాట్లాడుతున్నాడని తెలిసి కూడా స్వభావం ఏంటంటే కఠినం అయిపోతాడు. ఎందుకంటే ఆ కఠినానికి అర్థం ఏంటంటే, అయ్యా నేను తెలుసో తెలియకో నేను మరి నా సహోదరుని చంపాల్సిన పరిస్థితి వచ్చింది, నన్ను క్షమించు అని చెప్పేసి దేవుని పాదాలు పట్టుకొని ఒప్పుకోలేకపోయాడు. దేవుడు దిగొచ్చినా ఒప్పుకోలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే తన పాప స్వభావం అనేది, ఆ పాప స్వభావం బండగా మార్చేసి ఆ బండత్వం అనేది దేవుని వైపు చూడనీయకుండా పశ్చాత్తాపంలోనికి పోనివ్వకుండా చేసిందండి. దానివల్ల ఎవరు నష్టపోయారంటే కేన్ నష్టపోయి శాపగ్రస్తుడైపోయాడు. అందుకే ఆదాము నుండి వచ్చిన వాడే కయ్యను, కానీ కేన్ నుండి మాత్రం అబ్రహాము రాలేదు, యేసు ప్రభు రాలేదు. వంశావళి అంతా కూడా వ్యర్థమైపోయింది. దేవుడు మరలా ఆదాముకి ఇంకో కుమారుని ఇచ్చి ఆ వంశాలకు వెళ్ళి అబ్రహాము ఆ తర్వాత యేసు ప్రభు రావాల్సి వచ్చిందని చూడండి. నిజంగా తప్పు చేస్తే పాపం చేస్తే ఆశీర్వాదాలే కానీ దీవెనలే కానీ మనమే కాదు, మనతో పాటుగా మన నెక్స్ట్ తరాలు కూడా కోల్పోతాయని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేదన్నా ఉందా చెప్పండి. కాబట్టి మనము పాపంలో ఉంటే మనకు భయం కలుగుతుంది. మనము పాపంలో ఉంటే మన దీవెనలతో పాటుగా మన తర్వాత వారి దీవెనలు కూడా మనము దొంగలించే వారిగా ఉన్నాం, అంటే చేసిన వారిగా ఉన్నాం. ఒక మాట అంటాను, మనం ఏమి చేసినా ఎంత చేసినా కానీ మన పిల్లల కోసం మన కుటుంబం బాగుండాలనే కదా ఏ తల్లైనా ఏ తండ్రి అయినా ఎవరైనా సరే ఆలోచించేది కుటుంబం గురించే కదండి. మొట్టమొదటిగా ఎవరైనా సరే ఫస్ట్ తప్పు లేదు కదండి, నిజమే కదా. వాళ్ళు ప్రయాసపడేది, వారు కష్టపడేది, వారు అప్పులు చేసేది, లాస్ట్కి వాళ్ళు దొంగతనాలు చేసేది, చంపేది కూడా, వాళ్ళు ఏ పని చేసినా ఏ వృత్తి చేసినా జీవించినా ఏది చేసినా కుటుంబం బాగుండాలి, పిల్లలు బాగుండాలి. పిల్లల కోసం అఫ్కోర్స్ నేను స్వార్థపరుల గురించి కొంతమంది మొత్తం వదిలేసిన వారి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ జనరల్గా ఇదే కదండి ఎవరి ఆలోచన అయినా సరే. వాళ్ళు బాగుంటే చాలని నువ్వు అన్నీ చేస్తున్నావు, కానీ వారి నాశనానికే తెలియకుండా నీ పాపం వల్ల కారణమవుతున్నావు అన్న విషయం నువ్వు ఈరోజు గ్రహించాల్సిందే సుమా. ఎందుకంటే నీ వలన నీ తరతరాలు దీవించబడాలంటే నువ్వు ముందు నీ పాపము నుండి బయటకి రా, నీ పాపాలని విడిచిపెట్టు. విశ్వాస జీవితాన్నిలోకి నువ్వు కొనసాగించాలంటే చూసుకుంటాడులే, ఆయన ఉన్నాడులే, నా బిడ్డలు భక్తిగా ఉన్నారు, నా వాళ్ళు బాగున్నారు, సరే నేను చర్చికి వెళ్తున్నాను అనే తలంపుతో నువ్వు బతుకుతున్నావేమో, కానీ ఆ విశ్వాసం నీకు ఉండొచ్చేమో కొద్దో గొప్ప, కానీ దాంతోపాటుగా పాపము కూడా ప్యారలల్గా ఉంటే మాత్రం లాస్ట్కి ఏ బరువు ఎక్కువ ఉంటుందో ఏ బరువు తక్కువ ఉంటుందో ఎలా తూల్చగలుగుతావో మరి నువ్వే తూల్చుకోమని చెప్పేసి, అంటే నువ్వే కొలుసుకోమని మీకు దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనము ఇక్కడ హెరోదులాగా ఉండకూడదు, అలాగే కయీన్ లాగా ఉండకూడదు. అలా మన జీవితాల్ని మన ఆశీర్వాదాలని మనం పొడగొట్టుకోకూడదని ఈరోజు మరలా మీకు చెప్తున్నాను. తర్వాత ఇంకొకటి అండి, మరి ఆదాము ఈవులు కూడా వారిద్దరు దేవునితో పాటుగా నడిచిన వాళ్ళు కూడా ఎప్పుడైతే పాపం అనేది వారి లోపలికి వచ్చిందో వెంటనే వారు దాక్కున్నా పర్వాలేదు, సరే సిగ్గుతో దాక్కున్నారని అనుకుంటే అయ్యా మరి ఎక్కడున్నారు అని వచ్చినప్పుడు అయ్యా మేము తప్పు చేసాం ఒప్పు చేసాం సరే అని చెప్పేసి ఒప్పుకొని విడిచిపెట్టచ్చు కదా. అంటే అయ్యో ప్రభా మమ్మల్ని తోసివేయొద్దు అని చెప్పేసి సాగిలపడచ్చు కదా. సాగిలపడలేకపోయారు, ఎందుకంటే పాప బీజం వాళ్ళు పనిచేసి వాళ్ళు పాపంని ఒప్పుకోనివ్వకుండా ఆ పాపం అనేది వారిని ఆపుతుందండి. హల్లెలూయా. నిజంగా చాలా బాధాకరమైన విషయం. కొంతమంది పాపంలో ఉన్నవారిని వాళ్ళు క్రైస్తవులే కావచ్చు, అన్యులంటే వాళ్ళకి తెలియదు, నేను పాపం చేశాను, నేనేం పాపం చేశానని అంటూ ఉంటారు. కానీ క్రైస్తవులు కూడా మొండిగా అయిపోతారు. వాళ్ళు తప్పు చేస్తూనే నేను తప్పు చేయలేదు అని అంటూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు. అలాంటి కఠినాత్మల గురించి మనము చాలా ప్రార్థన చేయాలి. అలాంటి బండలు బద్దలవ్వాలండి. మరి ఎలాంటి ప్రార్థన చేయాలో తెలియట్లేదు, కానీ ఏదేమైనా సరే పాపముని విడిచిపెడదాం. ఎలాంటి పాప బీజము మనలో ఉన్నా దాన్ని విడిచిపెడదాం. పాపం ఉంటే ఖచ్చితంగా భయం ఉంటుంది. చెప్తున్నానండి, పాపం చేసిన వారైనా సరే, దుర్మార్గులైనా సరే, మంచి వాళ్ళైనా సరే, భక్తులైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది, ప్రతి ఒక్కరికి ఇబ్బందులు వస్తాయి, ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి, యుద్ధ పోరాటాలు ఉంటాయి మన జీవితంలో. ఆ జీవితంలో ఎదుర్కొనే వాళ్ళని బట్టి భయపడుతూ బ్రతుకుతున్నావా లేకపోతే విశ్వాసంతో నిలబడుతున్నావా అనేది మరి ఈరోజు నువ్వు ఫైనలైజ్ చేసుకోవాల్సిన వాడిగా ఉన్నావు. ఏదొచ్చినా పర్వాలేదు, చింత లేదిక, యేసు నాలో ఉన్నాడు అనే ధైర్యం విశ్వాసంలోకి నువ్వు రావాలి. అలాంటి పాట ప్రార్థన పాడిన నీ అంతరంగంలో నిజమైన విశ్వాసం ఉండాలి. పాపం అనేది ఉండకూడదు, భయం అనేది ఉండకూడదు అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మరి నీలో
దేవాది దేవుడు కోరుకుంటున్న సత్యాన్ని మరి నువ్వు తెలుసుకొని దేవాది దేవుడు నిజమైన దేవుని మీద ఆధారపడమే, పాపం విడిచిపెట్టి పవిత్రంగా బ్రతకడమే నువ్వు చేయవలసింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈవెన్ మరి మోసెస్ గారు కూడా తనకేంటంటే అల్పకాల భోగాల గురించి ఆశపడలేదు. చూడండి, అల్పకాల భోగాలని కోరుకోలేదు. తర్వాత చూస్తే అక్కడ నేను ఆ వచనం చదివినప్పుడు చాలా ఆశ్చర్యపడిపోయానండి. అక్కడ నిజమే పారిపోయాడు, భయపడ్డాడు, పెరిగివాడు అని చెప్పేసి మోసెస్ గురించి చెప్తారు. నిజం చెప్పాలంటే మోసెస్కి అప్పటికి దేవుడితో సంబంధం లేదు. దేవుని జనాంగం అని తెలుసు, దేవుని జనాంగాన్ని కాపాడాలని రోషం కలిగిన వ్యక్తి, కానీ ఎలా జయించాలో ఎలా కాపాడాలో వాళ్ళని ఐగుప్తు దేశం నుండి అనేది తెలియక తనైతే తన సొంత ప్రయత్నం చేశాడు. ఫరోని బట్టి భయపడి పారిపోయినట్టుగా బైబిల్ చెప్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో హెబ్రీ రాసిన పత్రికలో ఏమని రాసుంటుందంటే ఆ ఫరోకి తను భయపడలేదు కానీ ఎందు నిమిత్తం అంటే ఇక్కడ ఉండి మోసెస్ అనే వ్యక్తి నేను ఇక్కడ ఫరో దగ్గర ఆస్తికర్తగా లేకపోతే ధనవంతుడిగా లేకపోతే మరి ఇక్కడున్న వాడిని బట్టి జీవించడం ఇష్టం లేక ఐగుప్తు సంతానం అని చెప్పుకోవడానికి ఇష్టం లేక ఆయన పారిపోయాడు. ఎందుకంటే తను ఎవరు గుర్తించిన అతన్ని మోసెస్ని ఎవరు కూడా మరి దేవుని వారసుడు అని ఎవరు అనుకోలేరు. కాబట్టి తను ఐగుప్తులోనే పుట్టాడు, అంటే ఐగుప్తులోనే పెరిగాడు కాబట్టి అక్కడ ఆ రాజ్యంలో పెరిగాడు కాబట్టి ఆయన ఐగుప్తియుడే అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కాబట్టి అలాంటి పేరు నాకు వద్దు, అలా నేను బ్రతకలేను అని చెప్పేసి మరి ఫరోకి భయపడి పారిపోలేదు, కానీ అవన్నిటిని తృణీకరించి నేను అడవిలోనైనా దేవుని బిడ్డగానే బతుకుతాను, ఇశ్రాయేలీయులుగా బతకనని పారిపోయినట్టుగా ఇక్కడ వచనం చెప్తాను. చూడండి, విశ్వాసాన్ని బట్టి అదృశ్యుడైన వానిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడే రాజగ్రహమునకు భయపడక, చూడండి, రాజ ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళిపోయినని ఇక్కడ హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో క్లియర్గా రాయబడుతుంది. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు కొన్ని సంవత్సరాలు తీసుకుని 40 సంవత్సరాలు దాటిన తర్వాత మరలా దేవుడు మోసెస్తో మాట్లాడాడు. అదే ఫరో నుండి పారిపోయాడు నిజమే, కానీ కారణం భయపడి కాదని ఇక్కడ ఈ వచనం చెప్తుంది. తర్వాత అదే ఫరోకి దేవుడు అయిపోయినట్టు కూడా మనకి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చూస్తే మరి మన ప్రార్థనలో ఆలకించబడాలి అంటే మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనలో పాపం అనేది ఉండకూడదు. ఒకసారి ఆలోచన చేద్దామా? ఈ విశ్వాస వీరులలో స్త్రీలు కూడా ఉన్నారండి, అవ్వతో పాటుగా. మరి అవ్వ, ఆ తర్వాత సారమ్మ గురించి రాయబడింది. సారమ్మలో కూడా ఎలాంటి తప్పు పాపం ఉందో తెలియదు, కానీ ఆ బిడ్డ కూడా విశ్వాస వీరుల్లో మరి ఒక పాత్రగా ఉండిపోయింది. రాహాబు, చూడండి, రాహాబు గురించి వీలైతే రాబోయే కాలంలో ధ్యానించబోతున్నాం మనం. ఏంటంటే రాహాబు గురించి ఆలోచన చేస్తే తను కూడా మరి విశ్వాస వీరులలో ఉంది. ఆమె ఒక వేశ్య అండి. వేశ్య అయిన ఈ స్త్రీ మరి తన సాక్ష్యాన్ని బట్టి తను దేవుణ్ణి నమ్ముకొని మరి బోయాజ్కే తల్లైపోయి మరి ఈ వంశావళిలో మరి ఒక్కతిగా అయింది. రూతు కూడా ఒక అన్యురాలు, మొయాబీ స్త్రీ. ఆమె కూడా మరి ఒక విధవరాలుగా ఉన్న స్థితిలో మరి దేవాది దేవుణ్ణి తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న సమయంలో మరి నయోమిని వెంటబెట్టుకుని నయోమి వెంట వచ్చి నయోమితో మరి జీవించి మరి యేసు ప్రభుని తండ్రి దేవుణ్ణి అంగీకరించి మరి ఈ విశ్వాస వీరులలో తను కూడా మరి స్థానం సంపాదించింది. వీరందరూ కూడా పాపము ఉండి పాపంని విడిచిపెట్టిన వారే. మరి పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత వీళ్ళకి ధైర్యం, బోల్డ్నెస్ వచ్చింది. ఏంటంటే వాళ్ళకి నీ దేవుడే మాకు దేవుడు, మీ దేవుడే నాకు దేవుడు అని రూతమ్మ, మీ దేవుడే మాకు కావాలని రాహాబు, మరి అవ్వ అయితే మరి వెళ్ళిపోయింది. తర్వాత దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు బిడ్డల్ని కంటూ మరి ముందు వాళ్ళని మరి దేవుని భక్తులు పెంచడానికి ప్రయాసపడింది. సారమ్మ కూడా మరి ఇస్సాకుని బలి అర్పించడానికి కూడా సిద్ధపడింది. మరి గొప్ప సంతానాన్ని ఆ తల్లి కూడా కనిందండి. ఇలా ఎంతోమంది గురించి మనం ఆలోచన చేయొచ్చు. వీళ్ళందరూ కూడా ఈ విశ్వాస వీరుల్లో నిలబడడానికి కారణం పరిశుద్ధత. ఒక్కసారి ఒక మాట అడుగుతాను, ఎందుకు పాత నిబంధనలో జరిగిన అట్టుగా పాపాలే ఇంకా ఎందుకు ఉన్నాయి ఈ లోకంలో నాకు తెలియదు, కానీ ఒక్కసారి ఆలోచన చేద్దాం. అపోస్తల కార్యాల సమయంలో జరిగిన అద్భుతాలు ఇంకా ఎందుకు మన జీవితంలో జరగట్లేదు అంటే మన భక్తి ఎందుకు సరిపోవట్లే, మన అభిషేకం ఎందుకు సరిపోవట్లే, యేసు ప్రభు మనకి అభిషేకం ఇచ్చిన తర్వాత కూడా, పరిశుద్ధాత్మని ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు జరగట్లేదంటే మరలా జ్ఞాపకం చేస్తున్నానండి. ఏంటంటే మనం ప్రతి దినం పడిపోతూ లేస్తున్నాం. అక్కడ ఆ శిష్యులు, ఆయన నమ్ముకున్న శిష్యులు, ఆయనను చూసిన శిష్యులు, ఆయన ద్వారా రక్షణలోకి వచ్చిన శిష్యులు, ఆ శిష్యుల ద్వారా శిష్యుల్లోకి వచ్చిన
శిష్యరికంలోకి వచ్చిన వాళ్ళు మరి పాపం చేయలేదండి. వారు ఒక్కసారి మరి మారు మనసు పొందుకున్నారంటే ఇంకెన్నటికెన్నటికి కూడా మరి పాపం జోలికి వాళ్ళు వెళ్ళలేదండి. వెళ్ళలేదు. బలహీనతలు వచ్చినప్పుడు వాళ్ళు జయించారు. శోధనలు వచ్చినప్పుడు విడిపించబడ్డారు. దేవుని పాదాలే పట్టుకున్నారే కానీ పాపానికి వాళ్ళు పాపానికి వారు చోటు ఇవ్వలేదు. కాబట్టి వారి ద్వారా అద్భుత కార్యాలు, ఆలోచనకర్త అయిన గొప్ప గొప్ప కార్యాలు మరి జరిగించబడ్డాయి. ఆ రీతిగా మనము ముందుకు సాగుతుండగా విశ్వాసము గురించి మరొకసారి అడుగుతున్నాను. విశ్వాసం ఉంటే మనకి ధైర్యం వస్తుంది, బోల్డ్నెస్ వస్తుంది. ఏమైనా సాధిస్తాం, ఎంతైనా సాధిస్తాం. కొండని కదిలించగలమా అంటే కదిలించగలమనే విశ్వాసం మనకు వస్తుంది. ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొంటామండి. నిజమే. ఫస్ట్ మనము ఎలా ఉంటామో పాలు తాగిన వారుగా ఉంటాం. తర్వాత చూస్తే మరి మాంసం తినే స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ పాలు తాగుతున్న పరిస్థితి ఏంటి ఆత్మీయ జీవితంలో అంటే కొన్ని విషయాలు నేర్చుకుంటూ, కొన్ని విడిచిపెట్టిన వాటిని విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెడుతూ, దేవునికి ఆయాసకరమైన నీలో నాలో మనలో ఏమన్నా ఉంటే వాటిని విడిచిపెట్టినప్పుడు ఆ జీవితం పాల జీవితం లాగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ పాలు తాగుతూ, దేవుని వాక్యం అనే పాలు తాగుతూ విడిచిపెట్టవలసినవన్నీ కూడా విడిచిపెట్టేసి మనం మాంసంలోనికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. మనము అవునండి, తల్లి పాలు విడిచిపెట్టినప్పుడు వాడు పెద్దవాడయ్యాడు, ఇంకా వాడికి పాలు అవసరం లేదని చెప్పేసి అని అనుకుంటాం కదండి. మరి గతంలో కూడా మళ్ళీ చెప్తున్నాను. అయితే అక్కడ పాలు అయిపోయిన తర్వాత, పాలు విడిచిపెట్టిన తర్వాత శారీరక ఆహారం అంటే సాలిడ్ ఫుడ్ని, మరి అన్ని రకాల ఫుడ్ని మరి ఆ తల్లి పెడుతుంది. ఎందుకంటే ఇంకా పాలు లేకపోయినా పర్వాలేదు, పాలు తాగితే కూడా మంచిది. తల్లి పాలైతే తాగరు కానీ ఏ పాలైనా తాగొచ్చు. కానీ ఇక్కడ మనము పాలు తాగుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు, మనము పాలు విడిచిపెట్టి మరలా మాంసంలోకి వెళ్తున్నప్పుడు ఎలా అంటే, ఆ పాలు తాగుతూ కేవలం పాలు తాగడం విడిచిపెట్టడం మాత్రమే కాదు, కానీ ఎలా అంటే చూడండి, మనలో ఉన్న దేవునికి ఆయాసకరమైన ఏదైనా సరే, ఏ బీజమైనను, ఏ పాత రోత జీవితానికి సంబంధించింది, క్రీస్తుకు పూర్వం అంటే మనము క్రీస్తుని పొందుకోకముందు కలిగిన ఏ స్వభావము, దేవునికి ఇష్టం లేని స్వభావం, అవన్నీ కూడా పాతి పెట్టబడి మనము మాంసం తినే స్టేజ్కి వెళ్ళినప్పుడు అవన్నిటిని విడిచిపెట్టాలి. అలా మనము జీవించాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు విశ్వాస జీవితంలో ముందుకు సాగడం, విశ్వాసంలో ఎదగడం, విశ్వాసానికి కూడా పరిమాణాలు ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఎలాంటి పరిమాణాలు ఉన్నాయంటే మరి 30 60 100 మరి ఏ రీతిగా మనం ఆశీర్వాదాలు పొందుకుంటామో, మరి ఫలింపును పొందుకుంటామో, అలాగే విశ్వాస జీవితంలో ఎవరి విశ్వాసాన్ని బట్టి వారికి అంటారు కదండి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసాన్ని బట్టి నీకు జరుగును గాక, నీ మాట చొప్పున జరుగును గాక అనేది ఒకెత్తైతే అది ఎవరైనా ప్రవచనం ఇస్తే ఆ ప్రవచనంలో జరిగేది ఏంటి అంటే, నీ మాట చొప్పున నాకు జరుగును గాక ఆమేనని మనం పొందుకుంటామండి ఎవరైనా ప్రవచించినప్పుడు. కానీ విశ్వాసంలో ఎలా అంటే, నేను ఎంత నమ్మితే అంతే, ఎంత ఏ లెవెల్లో నమ్మితే అంతే అని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ విశ్వాస పరిణామాన్ని బట్టి కూడా నువ్వు పొందుకుంటావు అని చెప్పేసి అన్నప్పుడు, మరి దేవుడైతే మనకి ఆయన విశ్వాసమునకు కర్త అంట. హీఈస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అంట. సో ఆ విశ్వాసాన్ని మనము దేవుని నుండి పొందుకుందాం. ప్రభా, నా విశ్వాసము కాదు, నీ విశ్వాసము. నేను ఒకసారి ఇలాగే, ప్రభా విశ్వాసమే లేదు ప్రభా, ఎట్లా పొందుకుంటానయ్యా, నాకైతే ఇది జరుగుతుందన్న నమ్మకమే లేదు ప్రభా, నాకైతే తెలియదు ప్రభా, కానీ ఇది జరగాల. నేను ఇట్లనే అడిగాను ఒక్కటే, ప్రభా నాకు విశ్వాసం లేదు, నీ విశ్వాసం చొప్పుననే జరుగుతుంది అంటే, ఇది నాకు నా దేవుడికి మధ్యలో సంభాషణ అండి. నేను ఇక్కడ ఎవరిని మరి మిమ్మల్ని నేను తగ్గించడమో హెచ్చించడమో లేకపోతే ఇక్కడ నేర్పించడమో కాదు, కానీ నేను ఒకసారి ప్రభా ఇది జరుగుతుందన్న విశ్వాసం అయితే నాకు లేనే లేదు ప్రభా, కానీ నువ్వు విశ్వాసం చొప్పున జరుగునంటావు. ఈ విశ్వాసం నేను ఎక్కడ తెచ్చుకోవాలో నాకు తెలియట్లే, కానీ ఒక్కటి నమ్ముతున్నాను, నువ్వు చేయిస్తావు, చెయ్యి, నాకు సంబంధం లేదు. అప్పుడు దేవుడు ఏమంటే, దాన్నే విశ్వాసం అంటారు బేటా అని చెప్పేసి ఆత్మదేవుడు నాతో మాట్లాడినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేసింది. అనుభవపూర్వకంగా మనం నేర్చుకోవాలండి, అదే నిజమైన విశ్వాస జీవితం. అందుకే మీరెవరు? మేము విశ్వాసులం, మేము దేవుని నమ్ముకున్నాం,
పేర్లు మాత్రం భలే ఉన్నాయండి తెలుగులో. మరి ఇంగ్లీష్లో ఎలాంటి పేర్లు ఉన్నాయి? క్రిస్టియన్స్, వీఆర్ క్రిస్టియన్స్, దట్స్ ఇట్, వీఆర్ బిలీవర్స్ అంటాం. కరెక్టే. నిజం చెప్పాలంటే బిలీవర్స్, వాట్ యు బిలీవ్, వాట్ యు ఆర్ బిలీవింగ్, దేన్ని నమ్ముతున్నావు నువ్వు. నమ్ముకున్నాం మేము, దేవుని నమ్ముకున్నాం, దేవుని నమ్ముకున్నాం. దేవుడు లేని వాళ్ళు ఎవరు లేరండి, అందరూ దేవుడు ఉన్నాడు. నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, మాకు లేడా దేవుడు, మీకే ఉన్నారా అని బయట వాళ్ళతోటి మనం వాదించవచ్చు. కానీ నిజం చెప్పాలంటే ఎస్, విశ్వాస వీరులం అండి మనం. విశ్వాసాన్ని, మరి ఆయన విశ్వాసాన్ని పొందుకున్న వారం, ఆయన్ని విశ్వసిస్తున్నాము, ఆయన విశ్వాసాన్ని స్వాస్థ్యంగా మనం పొందుకున్నాం. ఆయనే మనకి సమస్తమే ఉన్నాడు. ఈ విశ్వాస నావలో, ఈ విశ్వాస ప్రయాణంలో మనకి ధైర్యం ఇచ్చేది కూడా ఈ విశ్వాసమేనండి. ఈ విశ్వాసం మనలో లేదు అంటే, ఈ విశ్వాసంలో నేను ఎదగలేకపోతున్నాను, నేనెంత విశ్వసించినా ఇదెంత జరుగుతుందన్నా అని ప్రార్థన చేసిన కార్యాలు జరగట్లేదు అంటే అడ్డం ఒకటి ఉంది, పాపం. అందుకే దేవుడు అంటాడు, నా చేతులేమి కురస కాలేదు, నా చేతులేమి ముడుచుకొని కూర్చోలేదు, నా చేతులేమి పొట్టి కాలేదు అంటాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి ప్రభా అంటే, నిజమే, ఆయన ఇవ్వాలంటే ఆయన ఎంతైనా ఇవ్వగలడు, ఏమైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ ఆయన ఇవ్వలేకపోతున్నాడు అంటే మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన ఇవ్వలేకపోతున్నాడు అంటే కారణం పాపమే. నీకు నాకు మధ్యలో అడ్డుగా ఉన్న పాపమే, ముందు దాన్ని తొలగించుకో అని దేవుడు చెప్తా ఉన్నాడు. అది రక్తము వలె ఎర్రగైనను దాని హిమము వల్లే నేను చేయబోతున్నాను, చేస్తానంట. మళ్ళీ ఆయనే చేస్తాడటండి, మనం చేయాల్సిన అవసరం లేదు. మనం విడిచిపెట్టడమే, ఆయన కడిగేది ఆయన కడుగుతాడు, మనం ఒప్పుకోవాల్సిందే అంతే. ఆయన కడుగుతాడు, ఆయన క్లీన్ చేస్తాడు, ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఆయన మనల్ని మచ్చేయలేని దానిగా, అసలు ఎన్నటికి పాపము చేయలేదు, ఎంత పవిత్ర లీలు అన్నట్టుగా మరి దేవుడు చేస్తాడంట. చూడండి, చాలామంది ఉంటారు, అబ్బా ఇంత తప్పు చేసి ఏం తెలియనట్టు నటిస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాం చిన్న బిడ్డల్ని. చూడు అన్నీ చేసి ఏం క్వైట్గా ఉన్నాడు చూడు, ఏం తెలియనట్టుగా ఉన్నాడు చూడండి అని మనం అంటూ ఉంటాం మన బిడ్డల్ని చూసి. అలాగే దేవుడు కూడా అలా అనడు, ఆ మాట కూడా అనడండి, అసలు అట్లనే చూస్తాడంట. నా బిడ్డ ఏం చేయలే, నా బిడ్డకి ఏం లేదు, నా బిడ్డలో ఏ పాపం లేదు, ఎందుకంటే నేను కడిగేశాను నా రక్తంతో, నా కుమారుడి రక్తంతో కడిగేశాను కాబట్టి నా కుమారులో ఏ పాపం లేనట్టుగా ఈ బిడ్డలో కూడా ఏ పాపము లేదని చెప్పేసి దేవుడు ఒప్పుకుంటాడు. కాబట్టి నిజంగా ఈ విశ్వాసము, పాపము, ఈ రెండు చాలా అపోజిట్ అండి. మనము విశ్వాసంలో సాగాలంటే మన పాపంని మనము కంప్లీట్గా విడిపించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగానే మనము విశ్వాసాన్ని ముందుకు సాగుదాం. హల్లెలూయా. రీఖా బలాన కరబ ప్రార్థన చేసుకుందామని. ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడండి. మరి విశ్వాసం అని మీరు విశ్వాసం, మేము దేవుని నమ్ముకున్నామని చెప్పే ప్రతిసారి ఆ విశ్వాసం అనేది కనీసం 10 అంతలుగా పెరిగేలాగా చూసుకోండి. అవునా, మీరు దేవుని నమ్ముకున్నారా? అవునా, మేము నమ్ముకున్నాము, మీరు నమ్ముకోలేదా? అట్లాంటి సందర్భాలు రోజుకి 10 సార్లు వస్తూ ఉంటే, మీరు జాబ్ చేసేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు, అటు ఇటు వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు అవును వీఆర్ బిలీవర్స్, ఎస్ వీఆర్ క్రిస్టియన్స్ అని చెప్పిన ప్రతిసారి ఎస్ వాట్ డస్ ఇట్ మీన్ అంటే టు బిలీవ్ ఇన్ వాట్ గాడ్ హస్ డన్. దేవుడు ఏం చేశాడో దాన్ని నమ్మడమే విశ్వాసం. అందుకోసమే విశ్వాసం అంటే పాపం ఉండకూడదు, మరొకసారి పాపం ఉండకూడదు, భయము ఉండకూడదు. ఇవి రెండు ఉంటే నువ్వు విశ్వాసవి కాదు, నువ్వు దేవుని బిడ్డవి కాదని గుర్తుంచుకొని ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? పరిశుద్ర గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నైనా ఈరోజు ప్రభా చిన్నత సింహాసనం మీద ఆసన్నమైన వాడా నైనా, నీ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావాల్సడానికి ప్రభా కావాల్సిన ప్రభానైనా తన విశ్వాసాన్ని, అలాగే బోల్డ్నెస్ని మాకు ఇచ్చి మాలో ఉన్న పాపాన్ని, భయాన్ని, ఆందోళనని తొలగించి నైనా తనే నీ కొరకు ప్రభానైనా తన ప్రభా గొప్ప సువార్తను ప్రకటించే వారిగా నైనా విశ్వాస వీరులుగా మమ్మల్ని లేపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.